అతి సర్వత్ర వర్జయేత్తని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఎవరి అధికారంలో ఉన్నా ఆళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళే ఉంటారు. అంతే తప్పించి నిజమైనటువంటి స్వామీజీలు, సాధు సంతులు ఇట్లాంటి వాళ్ళని పెట్టేది ఏమీ లేదు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం అందులో సభ్యత్వం కావాలనుకునేవాళ్ళు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ కావాలనుకున్నటువంటి వాళ్ళని వందల మంది అప్లై చేసుకుంటే అందులో కొంతమందికి అదృష్టం దక్కుతుంది. అది నడుస్తోంది. అయితే అతి ప్రచారంతో జగన్ ప్రభుత్వం టైంలో ఏదో జరిగిపోయింది అన్నట్టు దుష్ప్రచారం చేసుకుంటూ సాగేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్యన పాజిటివ్ కూడా వీళ్ళకి నష్టం అవుతుంది. అతి పాజిటివ్ అనమాట. అందులో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ టీడీపీ అనుకూలు రేపు ప్రొజెక్షన్ చేసుకొచ్చింది ఏంటంటే, జగన్ నాశనం చేసాడు, అప్పట్లో వృద్ధుల్ని ఏడిపించుకు తినేవాడు, అదే బాబు గారు వచ్చేసిన తర్వాత ఆదేశించడంతో వయోవృద్ధులు అలా వెళ్తే అలా దర్శనం అయిపోతుందని. వాస్తవంగా రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆ సిస్టమ్ నడిచింది. వయోవృద్ధులు అక్కడ గుడి ఎదురుగుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఓపెన్ స్పేస్ ఉంది కదా, అక్కడ ఉండటానికి ఒక పెద్ద షెడ్ వేశారు. ఆ షెడ్డులో వాళ్ళ వృద్ధులతో పాటు ఒక మనిషిని అలౌ చేస్తారు, వృద్ధులు వికలాంగులతో పాటు. వాళ్ళు ఆ రోజుకి 3 సార్లు టైమింగ్ పెట్టారు. అది కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, ఆదికేశవ నాయుడు ఉన్నప్పుడు జరిగింది. అక్కడ ఆ షెడ్లో ఉంటారు. పొద్దున పూట ఒకసారి, మధ్యాహ్నం పూట ఒకసారి. డైరెక్ట్గా ఇప్పుడు ఆ ఇది ఉంది కదా మెయిన్ ద్వారం, దాని పక్కన ఉన్నటువంటి గేట్లో నుంచి పంపించేసేవాళ్ళు. దర్శనానికి వాళ్ళందరికీ చక్కగా దర్శనం అయ్యేటట్టు ఒక అరగంట సేపు వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టేవాళ్ళు. తద్వారా వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. అయితే ఇది తర్వాత రోజుల్లో బ్రోకర్లు దీన్ని వినియోగించుకోవడం ప్రారంభించారు. వృద్ధులకి డబ్బులు ఇచ్చి అక్కడికి అద్దెకి తెచ్చి వాళ్ళ చేతన ఇప్పుడు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి వృద్ధులతో పాటు వెళ్ళేటట్టు వీళ్ళ రిలేషన్ అని చెప్పించి పెట్టించడం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అది దుర్వినియోగం అవుతున్నటువంటి వేళ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పక్కన పెట్టేసి ఇప్పుడు దాన్ని ఓన్లీ ఆన్లైన్ చేశారు. 1000 మందికి ఎలౌడ్ రోజుకి. అది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 3 నెలల ముందు ఆన్లైన్లో పెట్టుకుని బుక్ చేసుకోవాలి. ఇది వృద్ధులు ఎక్కడ చేస్తారు, వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడ బుక్ చేసుకుంటారు, వాళ్ళ బంధువులు బుక్ చేసుకోవాలి. వాళ్ళ బంధువులు 3 నెలల తర్వాత ఈ వృద్ధులతో కలిసి వెళ్ళడానికి ఎంతమందికి అవకాశం ఉంటుంది? అలాగని 1000 తక్కువేం కాదు, 1000కి సంబంధించింది ఇంకా 4-5 వేలు పెట్టినా కూడా బుక్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను నా కుటుంబంతో వెళ్ళాలి, నా కుటుంబంలో ఉన్న వృద్ధుల్ని నేను వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది దీనివల్ల. లేదంటే వాళ్ళకు ఎప్పుడైతే ఓకే అవుతుందో అదే రోజున మళ్ళీ నాకు దర్శనానికి టికెట్ దొరకాలి కదా. ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. వృద్ధులతో కలిసి దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రచారంలో అందరికీ అయిపోతుంది అన్నటువంటి ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తోసిపుచ్చింది. వయోవృద్ధులకి ఆన్లైన్లోనూ దర్శనం టోకెన్లు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలు కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మద్దని తిరుమల తిరుపతి దేవస్థానం చెబితే ప్రస్తుతం నిత్యం 1000 మంది వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనానికి 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నామని ఆదివారం ప్రకటన పేర్కొంది. ఈ ఉచిత దర్శన టికెట్ పొందిన భక్తులకు ₹50 లడ్డు ఒకటి ఉచితంగా అందిస్తున్నామని చెప్పింది. భక్తులు అధికారిక సమాచారానికి తిరుమల.org దీంట్లో చూసుకోమని చెప్పింది. వెబ్సైట్లను సంప్రదించమని చెప్తోంది.